సిరిసిల్ల పట్టణ ప్రజలకు నమస్కారం. సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ ద్వితీయ పౌరుడు. సిరిసిల్ల పట్టణ ప్రజలకు ఒక మున్సిపల్ వైస్ చైర్మన్గా నేను సిరిసిల్ల పట్టణ ప్రజలకు జవాబుదారిని అని గత ప్రెస్ మీట్లో ఆయన్నే చెప్పిండు. మరి అయ్యా నువ్వే సిరిసిల్ల పట్టణ ప్రజలకు జవాబుదారి అని చెప్తున్నావు కదా, మరి నువ్వు మంది బిల్డింగ్లు అట్లా కడుతుర్రు ఇట్లా కడుతుర్రు అని నీ వార్డులో కానీ బయట సిరిసిల్ల పట్టణంలో కానీ కంప్లైంట్లు వచ్చినాయని ఆపిస్తుర్రు. కానీ మీరు 17/2/2021 మీరు శివనగర్లో ఒక బిల్డింగ్ కట్టారు. దాని మీద ఇది రూల్ ప్రకారం లేదు, మీరున్న పర్మిషన్ ప్రకారం లేదు అని నేనే కంప్లైంట్ చేసిన. దాని కంప్లైంట్ తాలూకు పేపరు. ఇప్పటి వరకు దీని మీద మీకు నోటీసే ఇవ్వలేరు. ఎందుకు ఇవ్వలేరు? మున్సిపాలిటీ అధికారులు అత్యుత్సాహం చూపెట్టి నా బిల్డింగ్ గులగొట్టిర్రు అన్నావు కదా, మరి అధికారులు ఏం చేస్తుర్రు? నీకు నోటీస్ ఇవ్వలేరు. కానీ సిరిసిల్ల పట్టణంలో దేని మీద కంప్లైంట్ వచ్చినా 1-2 రోజుల్లో నోటీస్ ఇచ్చి అధికారులు 2021 నుంచి నీకు నోటీస్ ఇవ్వలే. దీని మీద ఆర్టీఐ అడిగినాం. ఆర్టీఐ అడిగితే ఎప్పుడు అడిగినాము? 21లోనే అడిగినాం. అడిగితే ఈయన సమాధానం ఏం చెప్పిండే, మీరు కోరిన సమాధానము ఇవ్వడం వీలు పడదు అన్నాడు. వీలు పడదు అంటే మళ్ళా హైదరాబాద్ ఆర్టీఐ కమిషనర్కు పోయి ఆర్డర్ తీసుకొస్తే నీకు ఇచ్చిన పర్మిషన్ కాపీ ఇచ్చిర్రు. ఇది నీ పర్మిషన్ కాపీ. నీ పర్మిషన్లు ఏమున్నది? సిల్ట్ +3 ఉన్నది. నువ్వు కట్టింది ఏంది? గ్రౌండ్ +3 కట్టచ్చా? నువ్వు ఆదర్శంగా ఉండాలి. సిరిసిల్ల పట్టణ ప్రజలకు ఆదర్శంగా ఉండే ద్వితీయ పౌరునిది. మరి నీ ఆదర్శంగా లేవు. నీ జవాబుదారం ఎక్కడుంది? మరి ఇది నువ్వు వెంబడే తీసేసుకుంటావా? ఇది సిల్ట్ చేస్తావా? లేకపోతే మళ్ళీ దీనిపై మేము కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చేదాకా వెయిట్ చేస్తారా? దీనికి వైస్ చైర్మన్ సమాధానం చెప్పాలి. వెంబడే తీసేసుకొని ప్రజలకు జవాబుదారిగా ఆయనకు ఎంతైతే పర్మిషన్ ఉందో అంతే కట్టుకోవాలి. పర్మిషన్ కాపీలో ఎక్కడ లిఫ్ట్ లేదు, కానీ లిఫ్ట్ పెట్టుకున్నావు. కానీ మామూలుగా ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే నీకు అది లేదు ఇది లేదని ఎంబడి ఇబ్బందులు పెట్టే అధికారులు మరి వైస్ చైర్మన్ విషయంలో ఎందుకు చూడనట్టు వెళ్ళిపోతుర్రు అనేది అధికారులు కూడా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ మున్సిపల్ వైస్ చైర్మన్కు చెప్పేది ఏంటి అంటే, అయ్యా నీ జవాబుదారితనం మాటలలో కాదు చేతలలో చూపెట్టు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడు. ప్రజలు బిల్డింగులు కట్టుకుంటే ఇబ్బందులు చేసి నీది ఇంచు ఎక్కువ వచ్చింది, 2 ఇంచులు ఎక్కువ వచ్చింది, నువ్వు పక్కోని జాగా నీ ఇంట్లోకి వచ్చింది. అరే పాతిల్లు ఉన్నది కూలగొట్టినోంది, పక్క ఇల్లు కూలగొట్టినాక కొత్త ఇంట్లకు వాళ్ళ జాగ ఎట్లా వస్తుంది అని కంప్లైంట్లు పెట్టించి వీళ్ళకి సెటిల్మెంట్లు బంద్ చేయి. నువ్వు సాదాగా ఉండి ప్రజలకు జవాబుదారీగా నీకున్న పర్మిషన్ ప్రకారము నువ్వు ఈ బిల్డింగును పెట్టుకో. లేకపోతే మళ్ళీ దీనిపైన కూడా కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చేదాకా నువ్వు అంత దూరం పోవనే మేము అనుకుంటున్నాం. భారత్ మాతాకి జై.